బుల్లెట్లు ఎన్ని ఉన్నాయని కాదన్నాయి, ఎన్ని బుల్లెట్లు గురి తప్పకుండా దిగాయన్నదే లెక్క. అవును, ఇదే ఇప్పుడు కొత్త డైలాగ్. అది కూడా ఒక జన సైనికుడి డైలాగ్. తక్కువ సీట్లు అంటున్నారు. ఆ తక్కువలోనే ఎక్కువ గెలిచేలా ఉంది జనసేన. వచ్చిన అన్ని సీట్లు కొట్టేసేలా ఉంది. ఇప్పుడు అందరికీ ఇదే భయం పట్టుకుంది. అదే జరిగితే జనసేన కింగ్ పిన్ అయిపోతుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పవన్ లేకపోతే ఏమీ లేవన్నట్లుగా ఉన్నాయి. ఇక రేపు రిజల్ట్స్ కూడా అదే రేంజ్లో వస్తే మాత్రం జనసేన ఆంధ్రప్రదేశ్ను ఊపేయడం ఖాయం. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నామని జన సైనికులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలిపే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకెడుతున్నాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కసరత్తులు చేస్తున్నాయి. ఈసారి పోటీ చేసిన ప్రతి చోట గెలవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. 100% స్ట్రైక్ రేట్తో అన్ని సీట్లు కొట్టి చూపించాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. అందుకని ఆయన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్టే అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు. జనసేనలో టికెట్ వివాదాలు, అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే పనిని నాదెండ్ల మనోహర్కు, జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య విభేదాల పరిష్కార బాధ్యతలు నాగబాబుకు కేటాయించారు. ఆ మేరకు పవన్ ఆదేశాలతో ఇరువురు నేతలు రంగంలోకి దిగారు. జనసేన సీటు ఆశించి పొత్తులో టీడీపీకి వెళ్లిన చోట అసంతృప్త నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడుతున్నారు నాగబాబు. 2-3 రోజులుగా పార్టీ కార్యాలయంలోనే ఉన్న నాగబాబు ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీ మారుతుండటంతో వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, పీగన్నవరం, భీమిలి, తిరుపతి, గుంటూరు, అనంతపురం నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. కూటమితో కలిసి పనిచేసి టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ జనసేన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు నాగబాబు. ఇక అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ జనసేన పార్టీలో చీలిక రాకుండా ఆ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు నాదెండ్ల మనోహర్. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోనే అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. దాంతో ఒకరికి సీటు దక్కగా మరొకరికి ఛాన్స్ మిస్ అయింది. ఈ క్రమంలోనే టికెట్ దక్కని అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ వెస్ట్ జనసేనలో రోజురోజుకి వివాదం ముదురుతుండటంతో ఇప్పటికే పోతిన మహేష్తో మాట్లాడారు మనోహర్. తాజాగా రామచంద్రాపురం నేతలతో భేటీ అయ్యారు. సీటు తమకే కేటాయించాలంటూ రామచంద్రాపురం జనసేన నేతలు మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు ఆందోళనకు పిలుపునివ్వడంతో వారిని తెనాలి పిలిపించి మాట్లాడారు. వాస్తవానికి 22 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధినేతతో పాటు 7 అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన జనసేన మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 2 పార్లమెంటు స్థానాలపైన క్లారిటీకి వచ్చింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చివరి దశ కసరత్తు కొనసాగుతోంది. ఆ ప్రక్రియ 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు జనసేన అధినేత. తాజాగా హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి సభలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఈసారి గెలిచి చూపిస్తామంటున్న పవన్
ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టారు. అలాగే కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఉమ్మడి సభలు, సమావేశాలు, అభ్యర్థుల గెలుపు, ఉమ్మడి మేనిఫెస్టో లాంటి అంశాలకు పవన్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. మొత్తంగా జనసేన పార్టీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు నాగబాబు, నాదెండ్ల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని వర్గాలను సెటరైట్ చేస్తూనే టికెట్ దక్కని నేతలను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కీలక నేతలు. ఇకపోతే ఎన్ని సీట్లని కాదని పోటీ చేసిన ప్రతి చోట గెలవాలని పిలుపునిచ్చారు పవన్. పొత్తులో కొంచెం కష్టంగానే ఉంటుందని, కానీ అసెంబ్లీలోకి బలంగా అడుగు పెడతామన్నారు. అన్నీ సర్దుకునే ముందుకు వెళుతున్నామన్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో 98% విజయావకాశాలుంటాయన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని, కొంతమంది బాధపడవచ్చన్నారు. 2024లో జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. పట్టుబట్టి ఎక్కువ సీట్లలో పోటీ చేయడం కన్నా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవాలన్న పట్టుదలతోనే పవన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. గెలుపు అవకాశాలపై ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా 4-5 ఏజెన్సీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి బలమైన అభ్యర్థులను బరిలోకి తీసుకుని పవన్ సీట్ల సర్దుబాటు అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన పోటీ చేసే 22 స్థానాల్లో అన్ని చోట్ల గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పవన్ కింగ్ మేకర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 22కి 22 సీట్లు గెలిస్తే 100% స్ట్రైక్ రేట్తో ఏపీ పాలిటిక్స్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడతారు. ఇది గనక జరిగితే జనసేన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఏపీ విభజన తర్వాత పవన్ లేకుండా రాజకీయాలు లేవు. భవిష్యత్తులో కూడా జనసేన లేని ఏపీ పాలిటిక్స్ ఉండవు. కాబట్టి ఈసారి సేనాని అనుకున్న రిజల్ట్ వస్తే జనసేన ఏపీలో ఓ రేంజ్లో పాతుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు జన సైనికులు కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. మరి జనసేన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? ఏపీ రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.